విద్యాశాఖలో కారుణ్య నియామకాలు చేపట్టి తమ కుటుంబాలకి న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం వల్ల తాము ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2.5 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని వాపోతున్నారు. కారుణ్య నియామకాలు చేపట్టి తమ కుటుంబాలకి న్యాయం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలంటున్న బాధితులతో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామంటూ కొంతమంది విద్యాశాఖకు సంబంధించిన ల్యాబ్ అటెండర్లు సచివాలయంకి అయితే ఇచ్చేశారు. వారి మాటలను తెలుసుకొని వారి ఇలాంటివి బాధలు పడుతున్నారని చెప్పండి అన్న. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ కారుణ్య నియామకాలు? 2.5 సంవత్సరాల నుంచి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నాంపల్లి నుంచి వెళ్ళి మేము 2.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. గత ప్రభుత్వం చేసిన మోసం వల్ల మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మాకు ఎటువంటి జీవన వృత్తి కానీ ఎటువంటి వసతులు లేవు. గత ప్రభుత్వం పట్టించుకోలే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కుటుంబాలను ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి, మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు? అంటే ఏ శాఖలో పనిచేస్తున్నారు? ఎందుకు మీకు నియమించాలి? ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ అయింది. మాకు ఏ ఆధారు లేదు. మాకు లేకుండా చూస్తున్నారు. ఇక్కడికి వస్తే లెక్క చేయట్లేదు. కమిషనరు, ఆర్జేడీ మేడం ఎవరు లెక్క చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. 2.5 ఏళ్ల సంది తిరుగుతున్నాం. షుగర్లు, బీపీలు, మాకు తీటిగా ఓపిక లేదు. సూర్యాపేట నుంచి వస్తున్నాం. ఉండడానికి కూడా లేక బస్ స్టాండ్లో పండుకొని వస్తున్నాం. అయినా కూడా పట్టించుకోవట్లేదు మేడం వాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వం కొంచెం స్పందించి కొంచెం మా బాధలు అర్థం చేసుకొని మాకు దారి చూపిస్తే మేము కూడా కొంచెం. బ్రదర్, మీరు చెప్పండి, ఎవరి జాబ్ మీకు రావాలి? ఎప్పుడు మీ కుటుంబ సభ్యులు అనేది చనిపోయారు, తర్వాత ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తే ఏమన్నారు ప్రభుత్వం, గత ప్రభుత్వం? యాక్చువల్లీ మా పేరెంట్స్ వాళ్ళు 26 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు ఎంటీఎస్ ల్యాబ్ అటెండర్గా పనిచేశారు. కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు వాళ్ళు కరోనాతో చనిపోయిన నెక్స్ట్ సంవత్సరంలోనే వాళ్ళందరికీ రెగ్యులరేషన్ అయింది. ఈ రెగ్యులేషన్ అవ్వడంలో వీళ్ళకు కూడా ఎటువంటి వాళ్ళ సంబంధిత కుటుంబకు సంబంధించిన వాళ్ళకు కూడా ఎటువంటి జీవనోపాధి మాత్రం గవర్నమెంట్ ఇవ్వలేదు. ఎటువంటి ప్రోత్సాహం కూడా చేయలేదు. చాలా 2.5 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాము. ఎవరు పట్టించుకోవడం లేదు. ఏమనంటే ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీస్లో కన్సల్ట్ అయితే వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్కి రాసినాం అంటున్నారు. గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వలేదు అంటున్నారు. సెక్రటరేట్కి వచ్చి మాట్లాడితేనేమో సెక్రటరేట్ నుంచి వాళ్ళకు మళ్ళీ మేము తిరిగి వాళ్ళకు మళ్ళీ రిటర్న్ సమాచారం పంపించినా కూడా వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. ఇలా మేము 2.5 సంవత్సరాల నుంచి తిరగాల్సిన పరిస్థితి మాకు వస్తుంది. సో వీళ్ళందరినీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కరు 200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ సెక్రటరేట్లో ఉండి ఈరోజు పని కాలేదు, రేపు కావాలి, రేపు రా అని అంటే మళ్ళీ ఎక్కడో బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో మళ్ళీ పడుకొని మళ్ళీ తెల్లారి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతే వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. ఇలాంటి స్పందన లేకపోవడం వల్ల చాలా ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన కోరుకుంటున్నారు? ఇప్పటి నుంచి మాకు చాలా నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి మాకు కావాల్సినటువంటి మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాము. సో అందుకోసమే మేము మళ్ళీ రావడం జరిగింది ఇక్కడికి. చూసాం కదా, 2.5 సంవత్సరాల నుంచి కారుణ్య నియామకాలు చేపట్టాలని సెక్రటేరియట్ చుట్టూ, విద్యాశాఖ చుట్టూ తిరిగినా కానీ సరే గత ప్రభుత్వం అధికారులు కానీ అదేవిధంగా పాలకులు కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడున్న ప్రభుత్వమైన చర్యలు తీసుకొని విద్యాశాఖలో అదేవిధంగా పంచాయతీ శాఖలో కూడా అత్యధికంగా కారుణ్య నియామకాలు చేపట్టాల్సిన ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి. ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు.